కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా జరిగింది. టీఎన్జీఓ ఫంక్షన్ హాల్లో మహిళలు, శిశు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఈ వేడుకలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన ఆయన అనంతరం అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. అలాగే దివ్యాంగుల సౌకర్యార్థం 3 చక్రాల వాహనాలను అందజేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన సుడా చైర్మన్ గారి చేతుల మీదుగా థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు తెలంగాణ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్కి సంబంధించి ఈరోజు మరి వికలాంగులైనటువంటి వారు ఎవరైతే వాహనం నడుపుకోగలిగిన వాళ్ళు పూర్తి స్థాయిలో పనులు చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం చేయూతనిస్తూ కరీంనగర్ జిల్లాకు సంబంధించి దాదాపు 88 వాహనాలు మరి పూర్తి స్థాయిలో వీళ్ళకి అందించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం అన్ని వర్గాలను వారికి ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు దాదాపు 1,18,000 విలువ గల 2 వీలర్ వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి, వికలాంగులు వారికి చేయూతనియాలి, వారికి మరి ఈ వాహనాల ద్వారా వాళ్ళు పని చేసుకునే విధంగా వారికి ఎటువంటి అంగవైకల్యం అనేది కనిపించకుండా మరి వాళ్లకు పూర్తి స్థాయిలో అందరిలాగా పనిచేసుకునే విధంగా చేయూతనిస్తూ ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తూ ఉన్నారు. గత ఎన్నికల సమయంలో కూడా వికలాంగులకు ఇచ్చినటువంటి హామీ మేరకు అన్నిటినీ కూడా ఒక్కొక్కటి పూర్తి చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలను అందరినీ కూడా మరి వారి యొక్క భరోసాను తీసుకెళ్తూ ముందుకెళ్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వికలాంగ సంబంధించినటువంటి శాఖ వికలాంగులందరూ కూడా ఆశీర్వదిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ముందుకెళ్లే విధంగా మరి వారందరికీ కూడా చేయూతనిస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలని